ప్రియమైన వారలారా, ఈ లోకపు నటన గతించుచున్నది. ప్రకృతి వైపరీత్యాలు, అంతేకాదు ప్రతి వాని గుండె బలహీనమైపోయింది. క్రొత్త రోగాలు వచ్చి మనుషుని మీద, వైద్య శాస్త్రం మీద, టెక్నాలజీ మీద సవాలు విసురుతున్నాయి. అంతేకాదు వైద్యానికి, డాక్టర్లకి అంతుబట్టలేని జబ్బులు వస్తున్నాయి. దీనంతటికి ఒకటే కారణం, మానవుని యొక్క పాపం. దేవుణ్ణి విసర్జించి పాపం చేస్తున్న మానవుడికి శారీరకంగా, మానసికంగా, అంతేకాదు ఏ విధంగానైనా సరే ఆరోగ్యము లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఈ పాపం ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గటం లేదు. డబ్బులు ఎక్కువ అవుతున్నాయి, అయినా సరే అవి చాలటం లేదు. అంతేకాదు మనం పరుగున కష్టపడి సాధించుకునేవి ఏవి కూడా మనకి ఉపయోగపడవు. ఈ లోకం అశాశ్వతం. ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటున్నారు, డబ్బు మీద డబ్బు ఉంది, బంగారం మీద బంగారం ఉంది, మనిషికి అసలు తృప్తి లేదు. అసాధ్యం. ఇదంతా అశాశ్వతం. ఎప్పుడైనా సరే మనం విడిచి వెళ్ళాల్సిందే. అది ముందవ్వచ్చు, వెనుకవ్వచ్చు. మరి మరణించిన తరువాత ఏం జరుగుద్ది? ఇది చాలామంది ఆలోచించరు, తెలుసుకుంటాకి ప్రయత్నించరు. దేవుని వాక్యం, బైబిలు మరణం తరువాత ఏం జరుగుద్దో అన్నది స్పష్టంగా చెప్పింది. మనకి ఈ లోకములో దేవుడిచ్చిన ఈ శరీరం ఉన్నది, మరణించిన తరువాత మరి ఒక శరీరం వస్తుంది. ఈ లోకంలో ప్రభు బిడ్డలుగా నువ్వు జీవించి రక్షించబడి పాపక్షమాపణ అనుభవంలో జీవించి దేవుని బిడ్డగా జీవిస్తే లాజరు లాంటి శరీరం నీకు వస్తుంది. ఇక్కడ దరిద్రుడు లాజరు. నువ్వు దేవుణ్ణి విడిచి నీ ఇష్టానుసారంగా జీవించి రక్షణ, పాపక్షమాపణ లేకుండా పాపంలోనే జీవించి మరణించేవనుకో ధనవంతుడి శరీరం వస్తుంది నీకు. రండి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. దరిద్రుడైన లాజరు చనిపోయాడు. చనిపోవటంలోనే దేవుడు ఆయనకి మరి ఒక దేహాన్ని ఇచ్చాడు. ఆ దేహంతో ఎక్కడికి వెళ్ళాడు? దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. గ్రాండ్ వెల్కమ్ దరిద్రుడైన లాజర్కి. ఎవరొచ్చారు? దేవదూతలు వచ్చారు. ఎక్కడికి తీసుకెళ్ళారు? అబ్రహాం గారి దగ్గరికి తీసుకెళ్ళారు. ఇంకా చెప్పమంటారా? ఆయన సమాధి చేయబడినన్న మాట అసలు లేనే లేదు అక్కడ. తర్వాత చూడండి, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. లాజరు పాతి పెట్టబడినన్న మాట లేదు, చనిపోయాడన్న మాటే ఉన్నది. ధనవంతుడు పాతి పెడతావు ఎంత ఆర్భాటంగా చేసుంటారు, ఎంత గొప్పగా చేసుంటారు. అయితే వాస్తవం ఏమిటి? ధనవంతుడు పాతాళములోకి వెళ్ళిపోయాడు. పాతాళములో అతనికి శరీరం ఉన్నది.
మరణమన్నది నిత్యత్వానికి ప్రారంభం, గుర్తుపెట్టుకోండి. మరణించిన తరువాత మరో లోకముంది, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువుని నమ్మి ఈ లోకంలో దేవుని బిడ్డగా, ఆయన సాక్షిగా, ఆయనలో నీవు జీవించేవనుకో, మరణించిన తరువాత ఇంతకన్నా గొప్పది, శ్రేష్టమైనది, అక్షయమైన దేహం దేవుడు నీకు ఇస్తాడు. ఇక దానికి రోగాలు ఉండవు, రొప్పులు ఉండవు, బాధలు ఉండవు, వేదనలు ఉండవు, కష్టాలు ఉండవు. ఈ లోకంలో ఉండే ఏది బాధలు, కష్టాలు ఆ లోకంలో ఉండవు. మరి ప్రభువుని నమ్మకుండా నీవు చనిపోయావనుకో, ధనవంతుడి పాత్ర పోషిస్తావు. అక్కడ నీకు వేరే శరీరం వస్తుంది. అక్కడ ఏం శరీరం వస్తుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు, వారి బాధా సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఎక్కడి అగ్ని ఆరని అగ్ని. ధనవంతుడికి ఇక్కడ ఎన్ని పేర్లు, ఎన్ని బిరుదులు ఉంటాయి, కానీ పాతాళంలో నీ పేరేంటి? పురుగు. ఇకంతే. చచ్చిపోద్దా? చచ్చిపోదు. ఎంతకాలం ఉంటావు? యుగ యుగాలు ఉంటావు. యుగం అంటే ఏంటి? కొన్ని వేల వేల సంవత్సరాలు. అది నిత్యమే. కనుక సంవత్సరములు జరుగుతున్నాయి. మరి నీవు ఎక్కడికి వెళతావు? నీ నిత్యత్వం ఏమిటి? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? చాలామంది ఈ లోకం గురించి ఆలోచన చేస్తారు. మన బిడ్డలు, మన కుటుంబాలు, మన గురించి ఆలోచన చేస్తారు. తెల్లారి లేచిన కాణించి ఇదే. మరి ఈ లోకాన్ని విడిచిన తరువాత నీ పరిస్థితి ఏంటి? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? మనం రోజు మరణ వార్తలు వింటున్నాం. మనం రోజు ప్రమాదాల గురించిన వార్తలు వింటున్నాం. అర్ధంతరంగా చనిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. హత్యలతో చనిపోయే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. రోజు ఎన్నో మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. మనకు కూడా ఎప్పుడో ఒకసారి తప్పదు. మరి మరణించిన తర్వాత ఏమున్నది? దేవుని వాక్యంలో ఏం చెప్తున్నాడు చూడండి. మన జీవితాల్లో మనం కూడా ఆ విధంగానే పరిస్థితి మనకి ఉంటుంది. 89వ కీర్తన 48వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 89:48. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? మరణము చూడకుండా ఈ లోకంలో ఎవరు లేరు. ప్రభువుని నమ్మకుండా ఉంటే, పాతాళాన్ని తప్పించే దేవుణ్ణి నీవు నమ్ముకొనకపోతే, ప్రభువుని నీ హృదయంలో చేర్చుకోపోతే పాతాళము వశమైపోతావు. ఇకంతే. మరి ఏం జరుగుద్దా పాతాళములో? ఇదిగో ధనవంతుడికి మరి ఒక శరీరం వచ్చేసేసింది. అది ఏ శరీరం? అగ్నికి తట్టుకునే శరీరం, యాతన పడే శరీరం, దాహమని అరిచే శరీరం. ఈ భూలోకములో ఉన్నాయన్నీ గుర్తుకి తెచ్చుకొని యుగ యుగాలు ఏడ్చే శరీరం. దేవుని వాక్యం వినే ప్రతి ఒక్కరూ ఇంకా రక్షించబడకపోతే ఇది వాస్తవ సత్యం. మనం ఏయో మాట్లాడుకుంటాం, పేపర్లో విషయాలన్నీ మాట్లాడతాం, వార్తాపత్రికలో ఏవి బీరుపోకుండా చదువుతారు కొందరు, వాట్సాప్లో ఫేస్బుక్లో వచ్చేవన్నీ చదువుతారు కొందరు, బీరుపోకుండా చదువుతారు, ఏమీ వదలరు, అన్నిటికీ లైకులు కొడతారు, అన్నిటికీ ఇస్తారు, టీవీల్లో వచ్చే అన్నీ చూస్తారు. ఏంటి
వాళ్ళ వాదనలో లేకపోతే రాజకీయాలు ఇవన్నీ చూస్తారు. అసలు నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు అన్నది ఎప్పుడన్నా ఆలోచన చేసారా? మరణం అన్నది అంతము కాదు, జీవితానికి ప్రారంభం, నిత్యత్వానికి ప్రారంభం. ఈ సత్యం ఎప్పుడన్నా ఆలోచన చేసారా? చాలామంది ఉరుకులు పరుగులతో ఉన్నాయి నేటి దినాలు. డబ్బులు సంపాదించాలి అనే నేటి దినాలు ఎక్కువైపోతున్నాయి. తినటం, త్రాగటం, తిరగటం ఎక్కువైపోతుంది నేటి దినాలు. మరి ఈ లోకం శాశ్వతం కాదు అన్న సత్యం తెలుసుకో. గుడ్డితనములో ఉన్నారు మనుషులు. అంతేకాదు, ఈ లోకం తరువాత మరో లోకముందని తెలుసుకోండి. గుడ్డితనాన్ని వేడండి. అవిశ్వాసులైన మనోనేత్రాలకు గుడ్డితనం కలుగచేశాడు సాతానుడు. రకరకాల ప్రకృతి విపత్తులు ఎన్నో జరుగుతున్నాయి ఈ ప్రపంచంలో. ఇంకా శాస్త్రవేత్తలే చెప్తున్నారు ఎప్పుడో ఒకసారి ఈ భూమి అంతమైపోతుంది అని. ఏదో ఒకటి జరుగుద్దని చెప్తున్నారు. పొల్యూషన్ ఎక్కువైపోతుంది, గాలి పీల్చుకుంటానికే ఇబ్బంది పడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరణం వచ్చిన తరువాత నువ్వెక్కడుండబోతున్నావు? ఇదిగో లూకాసు వార్త 16వ అధ్యాయములో ఒక ఆయన దరిద్రుడు ఈ లోకంలో. బట్టలు లేవు ఆయనకి, కుక్కలు వచ్చి కురుపులు నాకినాయి. అంటే బట్టలు లేవు పాపం. అన్నం లేదు అతనికి. మనకి తిండి ఉంది, కడుపు నిండా తిండి ఉండి పారేస్తున్నాం మనం. బట్టల మీద బట్టలు బీరువా నిండా ఉండి ఏం చేయాలో తెలవని పరిస్థితి. మనకి ఎన్నో సౌకర్యాలు కలిగిన ఇళ్ళున్నాయి. దరిద్రుడు లాజరు ఎక్కడున్నాడు? 16:20. లాజరును ఒక దరిద్రుడు, వాడు కురుపులతో నిండిన వాడై దరిద్రుని ఇంటి వాకిట పడి ఉంది. పాపం ఆ వాకిటే అతని యొక్క ఇల్లు. ప్రియమైన వారలారా, మనకి అన్నీ ఉన్నాయి. పరలోక రాజ్యాన్ని, రక్షణ, నిత్య జీవాన్ని ఇచ్చే యేసు ప్రభు లేడు. దరిద్రుడైన లాజరుకి ఏమీ లేదు. ఇల్లు లేవు, బట్టలు లేదు, ఆహారం లేదు. నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని దయచేసే యేసు ప్రభు ఉన్నాడు. ఇది వాస్తవ సత్యం. మరి నీకెవరున్నారు ఇప్పుడు? నీ హృదయంలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడా? ఆయన ఇచ్చే పాప క్షమాపణ, రక్షణ భాగ్యం నీకుందా? ఆయన అనుగ్రహించే పరలోక రాజ్యానికి వెళతావా? మరణం అన్నది నిశ్చయం, పాతాళం అన్నది నిశ్చయం, పరలోకం అన్నది నిశ్చయం. తెరవండి కళ్ళు ఇప్పటికైనా సరే. ఆలోచించండి. ఎన్నో ఆలోచిస్తారు, ఎన్నో తర్కిస్తారు, ఎన్నో వాదనలాడతారు. ఇవి కాదు, దేవుడు రాబోతున్నాడని చెప్పబడే ఈ దినాల్లో మన పరిస్థితి ఏమిటి అన్నది మనం ఆలోచన చేయాలి. చాలామంది దీన్ని ఆలోచన చేయరు. క్రైస్తవులు కూడా తక్కువ ఆలోచన చేస్తున్నారు. క్రైస్తవేతరులు అంతకన్నా చేయటం లేదు. గమనించరా? లాజరు దరిద్రుడే, కానీ ఏమున్నది ఆయనకి? క్రీస్తు ప్రభు ఉన్నాడు. పౌలు గారు ఒక మాట అన్నాడు చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఫిలిప్పీ 3:9. క్రీస్తుని సంపాదించుకొని. ఏం సంపాదించుకున్నాడు పౌలు గారు? ధనవంతుడే, ధర్మశాస్త్రం అంతా తెలుసు, అనింద్యుడే, ఆయనలో ఏ తప్పు లేదు. అయినా సరే ఆయన జీవితంలో ఏం సంపాదించుకున్నాడు? క్రీస్తుని సంపాదించుకున్నాడు. మన జీవితాల్లో క్రీస్తుని సంపాదించుకుని విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతే
క్రొత్త జన్మ అనుభవం మనలో లేకపోతే ఈ లోకంలో నీకు ఎన్ని ఉన్నా ఏమీ ప్రయోజనం లేదు. లాజరు దరిద్రుడు క్రీస్తుని సంపాదించుకున్నాడు. ధనవంతుడు అన్నీ ఉన్నాయి, ఇల్లుంది, ఆహారం ఉన్నది, అన్ని సుఖం ఉన్నది, అన్నీ ఉన్నాయి. క్రీస్తు లేడు. దేవుని వాక్యం వినే నీలో దేవుడు అడుగుచున్నాడు, ఎవరున్నారు నీలో? ఎవరిని సంపాదించుకుంటున్నావు నీవిప్పుడు? ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, జక్కయ్య గారు. ఆ ఊర్లోనే ధనవంతుడు, క్రీస్తు లేడు. ఆ తరువాత క్రీస్తును సంపాదించుకుని ధనం కన్నా గొప్పదాన్ని పొందుకున్నాడు, పరలోక రాజ్యాన్ని. ధనం కన్నా ఎన్నో రెట్లు శ్రేష్టమైన రక్షణ పొందుకున్నాడు. ధనం కన్నా ఇంకా ఎన్నో రెట్లు గొప్పది శాశ్వతమైన నాశనాన్ని తప్పించుకొని జీవాన్ని పొందుకున్నాడు. కనుక ఈ సమయంలో దినాలు గడుస్తున్నాయి. మన జీవితాల్లో ఎలా ఉన్నాం మనం? సంవత్సరాలు జరుగుతున్నాయి. మనం ఎప్పుడన్నా ఆలోచించేసేమా? ఇదిగోండి, లాజరు ఆయనకు ఒక శరీరం వచ్చింది. ధనవంతుడికి పాతాళములో శరీరం వచ్చింది. ధనవంతుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? యాతన పడుచు, బాధపడుచు, ఏంటి, దాహం 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 అని అరుస్తూ కేకలు వేస్తున్నాడు ఈ అగ్ని జ్వాలలలో. లూకాసు వార్త 16:24 చదవండి. తండ్రివైన అబ్రహామా. తండ్రివైన అబ్రహాం అంటే, అబ్రహాము మాకు తండ్రి అంటున్నారు యూదులు. అంటే ఈయన కూడా అట్టటోడే. ధర్మశాస్త్రం తెలుసు, దేవుడంటే తెలుసు, వాక్యం అంటే తెలుసు, ప్రవక్తలంటే తెలుసు, యేసు ప్రభు అంటే తెలుసు. అయినా సరే దేవుడు అనుగ్రహించే రక్షణ, పాప క్షమాపణ, క్రొత్త జన్మానుభవాన్ని పొందకుండా ఉన్న క్రైస్తవుడు అది అన్నమాట. నేటి కాలంలో ఎట్టటోళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డ అంటే నీ జీవితంలో క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారిగా ఉండాలి. దేవుని బిడ్డవే అంటే పాప క్షమాపణ పొందిన అనుభవం నీలో ఉండాలి. దేవుని బిడ్డవంటే నేను రక్షించబడ్డానని ధైర్యంతో చెప్పగలగాలి, ఇప్పుడు నేను దేవుని బిడ్డనని. అలా లేకోకుండా ఉన్నావు అంటే అన్నీ తెలిసిన భక్తిహీనుడు నువ్వు, అన్నీ తెలిసిన అంధుడివి నీవు. ధనవంతుడు తండ్రివైనా అబ్రహామా అని పిలుస్తున్నాడు. అంటే ధనవంతుడికి అబ్రహాము మాకు తండ్రి, మాకు దేవుని నిబంధనలు ఉన్నాయి, ఆయన ప్రమాణం ఉన్నది, ఆయన వాగ్దానం ఉన్నదని ధనవంతుడికి అన్నీ తెలుసు, అయినా రక్షించబడలా. మరి నీ పరిస్థితి ఏంటి ఈ సమయంలో? దేవుడంటే ఎన్నిసార్లు వాక్యం విన్నావు? ఎన్నిసార్లు మందిరానికి వెళ్ళావు? ఎన్ని సభల్లో నీవు దేవుని వాక్యం విన్నావు? అయినా నువ్వు బ్రతుకు మారలేదు అంటే నువ్వు వెళ్ళేది పాతాళానికి. గుర్తుపెట్టుకో. కళ్ళు తెరవండి ఇప్పటికైనా సరే. గుడికి వెళ్ళటం మంచిదే, అదే పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళదు. మనం పాటలు పాడుతున్నాం మంచిదే, అదే పరలోక రాజ్యానికి మనం తీసుకొని వెళ్ళదు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే లాజరు వలె నీవు ప్రభువులో నీవు జీవించాలి. రక్షణ, పాప క్షమాపణ, క్రొత్త జన్మ అనుభవం పొందిన మన జీవితం ఉండాలి. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి తగిన
అర్హత నీవు పొందుకోవాలి. అది లేకోకుండా ఉన్నావు అంటే నీ జీవితం ఎలా ఉన్నది ఆలోచించేయండి. కనుక ప్రియమైన వారలారా, తండ్రివైన అబ్రహమా అని పిలుస్తున్నాడు. గమనించారా? మరి లాజరు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒకే ఒక్క వచనం రాయబడి ఉన్నది 22వ వచనంలో, దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఇంతవరకే రాయబడింది లాజరు గురించి. ఇక ఆ తర్వాత ఆయన ఎలా ఉంటాడో ఏంటో ఏం చేస్తున్నాడో అన్నది, దేవుని బిడ్డలు రక్షించబడిన తర్వాత ఎలా ఉంటారో అన్నది దెస్సలోనిక పత్రికలతో ఉంది. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఉన్నది. అంతేకాదు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఉన్నది. మనం ఎలా ఉంటాము అన్నది. అయితే పాతాళములో ఉన్న ధనవంతుడి గురించి 23వ వచనం నుంచి 31వ వచనం వరకే దేవుడు రాయించాడు. కనుక మనం ఈ స్థితిలో మనం ఎప్పుడూ ఉండకూడదు. ధనవంతుడు ఏమంటున్నాడు చూడండి, తండ్రివైన అబ్రహామా. అబ్రహాము తండ్రి అని తెలుసు అతనికి, రక్షణ మారు మనసు తెలుసు. అయినా లోకాన్ని నమ్మాడు, ధనవంతుడని పేరు పొందాడు, ఇది లోకమే శాశ్వతం అనుకున్నాడు. అర్థమైందా? ఎంతమంది ఈ పరిస్థితిలో ఉన్నారు నేటి కాలంలో. దేవుణ్ణి విడిచి ఈ లోకమే శాశ్వతం అని నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. పరలోక రాజ్యాన్ని చాలా తక్కువగా విలువలేనిదిగా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా బాధాకరం ఇది. నరకం ఉంది, పాతాళం ఉన్నది, అగ్ని ఉన్నది అని తెలుసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలుసుకోండి ఇప్పటికైనా సరే. సంవత్సరాలు జరుగుతుండగా, దేవుని యొక్క రాకడెంతో సమీపిస్తూ ఉండగా, పాతాళములో ఉన్న ధనవంతుడు 3 సార్లు ప్రార్థన చేశాడు. తండ్రివైన అబ్రహామా అని 24వ వచనంలో ప్రార్థన చేశాడు. మళ్ళీ తర్వాత 27వ వచనంలో చూడండి, లూకాసు వార్త 16:27. అప్పుడు అతడు తండ్రి ఏమంటున్నాడు? పాతాళంలోకి వెళ్ళినాక చాలా భక్తి వస్తుంది మనుషులకి. ఈ భక్తి వల్ల ప్రయోజనం లేదు. అప్పుడు నువ్వు వాస్తవాన్ని తెలుసుకుంటావు. అప్పటికే సమయం మించిపోయింది, ఏమీ ప్రయోజనం లేదు. 27వ వచనంలో ఏమంటున్నాడు? అప్పుడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. అంటే ఏంటి? నీ తల్లి ఎవరో, నీ తండ్రి ఎవరో, నీ రక్త సంబంధులు ఎవరో, నీ బిడ్డలు ఎవరో అంతా గుర్తుంటుంది. గుర్తుపెట్టుకోండి. నీ ఆస్తి ఏమైందో, నీ అంత చేసేవో, నువ్వు ఈ లోకంలో ఏమేమి తప్పుడు పనులు చేసేవో అన్నీ గుర్తుంటాయి. ఇంకా చెప్పమంటారా? దేవుని వాక్యం ఎన్నిసార్లు విని నీవు అశ్రద్ధ చేసావో అది కూడా గుర్తుంటుంది. యుగ యుగాలు అయ్యో ఈ వాక్యాన్ని నేను పాటించలేదని ఏడుస్తావు. యుగ యుగాలు అయ్యో దేవుని వాక్యాన్ని నేను విన్నా సరే పట్టించుకోలేదని ఏడుస్తావు. కనుక సత్యం తెలుసుకోండి. ఈ లోకంలో దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, ఏది తక్కువ చేయలే. మరి అన్నీ ఇచ్చిన దేవునిని, ఆయన వాక్యాన్ని, ఆయన ఆరాధనని, భక్తిని, పరిశుద్ధతని నీవు పక్కన పెట్టి విశ్వాసఘాతకముగా, అవిశ్వాసిగా, భక్తిహీనుడిగా, చివరికి దేవుని ఎరుగని వాడిగా జీవించటం చాలా బాధాకరం. గుర్తుపెట్టుకోండి. 5 బుద్ధి కన్యకలను ఏమన్నాడు? నేను మిమ్మల్ని ఎరుగను అన్నాడు. కనుక ఆ పరిస్థితిలో మనం ఉండకూడదు. ప్రభువా ప్రభువా అని పిలిచే వారిగా ఉండి పరలోక రాజ్యానికి వెళ్ళని వారిగా మనం ఉండకూడదు. యోధా పత్రికలో
మనతో పాటు ఉండే బిలాము లాంటి వారిగా మన జీవితాలు ఉండకూడదు. మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అని అన్నారు. మొదటివారు అంటే ఇక్కడ అందరూ మొదటి వాళ్ళకి కనపడతారు, డాబులు దర్పాలు చూపించుకుంటారు మొదటివారు. వీళ్ళు రేపు కడపటి వాళ్ళు అయిపోతారు. కడపటి వారు కొందరు ఉన్నారు, వాళ్ళు కనపడరు, పైకి ప్రార్థన చేసుకుంటారు, దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తారు, దేవుని కోసం ఎదురు చూస్తారు. వాళ్ళు రేపు మొదటి వారిగా ఉంటారు. తెలుసుకోండి సత్యాన్ని. లాజరు కడపటివాడు మొదటివాడయ్యాడు. ధనవంతుడు మొదటివాడు కడపటివాడయ్యాడు. తెలుసుకోండి సత్యాన్ని. నేటి కాలంలో ఉన్న పరిస్థితులు ఇలా ఉన్నాయి. మూడవదిగా చూడండి 30వ వచనం. అతడు తండ్రి అయిన అబ్రహామా అలాగు వద్దు వాదిస్తున్నాడు. ఇక అక్కడ ఎక్కడలేని భక్తి అక్కడికి వచ్చేసింది. ఇక ఇది ప్రయోజనం లేదు. ఇక్కడ సమయం దాటిపోయింది. తలుపు వేయబడిన తరువాత తలుపు తీయబడదు. దేవుని యొక్క కృపా సువార్త ముగించబడిన తరువాత రక్షించబడటానికి అవకాశం ఉండదు. ఇదే రక్షణ దినము మిక్కిలి అనుకూల సమయం దాటిపోయిన తరువాత నీవు అరిచిన ధనవంతుడి వల్లే ఏమీ ప్రయోజనం లేదు. తెలుసుకోండి. ఈ నవీన యుగంలో, కంప్యూటర్ యుగములో, ఇంకేంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మనుషులకు ప్రతిరూపంగా ఉన్న ఈ యుగములో, సైతానుని యొక్క సృష్టి దేవుని సృష్టికి ప్రతి సృష్టిగా ఉన్న ఈ నేటి యుగములో మన జీవితాలు ఎక్కడికి వెళుతున్నాయి? సంవత్సరాలు జరుగుతున్నాయి. నీ గమ్యం ఎక్కడ? నీ అంతం ఎక్కడ? మరణించిన తరువాత నువ్వు ఏ శరీరం? ఇదిగో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు నెమ్మదిగా ఉన్నాడు. ఇక్కడ సుఖం పొందుచున్నాడు. అర్థమైందా? కనుక మన జీవితాల్లో మనం ఎలా నడుచుకుంటున్నాం? అబ్రహాము వలె ప్రభువుకి మన హృదయాన్ని ఇచ్చి రక్షించబడిని పాప క్షమాపణ పొందిన అనుభవంలో దేవుని బిడ్డలుగా జీవించాలి. అంతేకాని ధనవంతుడి వలె పాతాళంలోనికి వెళ్ళి బాధపడి యాతన పడి అరిచి పరిస్థితి మనకు రాకోకుండా ఇప్పుడే ప్రభు దగ్గరికి రండి. కళ్ళు తెరవండి, మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి. ప్రభు కోసం, ప్రభువా నన్ను రక్షించు, పాప క్షమాపణ నాకు దయచేయి, సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తములో నన్ను కడిగి పవిత్రపరచునాయనని ప్రార్థన చేయి. ఇప్పుడే ప్రభు నిన్ను రక్షిస్తాడు. పాతాళము నుంచి నిన్ను విడిపిస్తాడు. మరణమును నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. రెండవ మరణం నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించి జీవ గ్రంథములో నీ పేరును ప్రభు రాస్తాడు. దేవుని యొక్క నిత్య జీవానికి వారసుడిగా నువ్వు అవుతావు. ఇంతకన్నా గొప్ప భాగ్యం ఈ లోకంలో ఇంకొకటి ఎక్కడా నీకు వెతికినా దొరకదు. దేవుడిచ్చే గొప్ప రక్షణ, దేవుడిచ్చే గొప్ప పరలోక రాజ్యం, దేవుడిచ్చే నిత్య జీవానికి సాటి అయినది ఈ లోకంలో ఇంకా ఏది లేనే లేదు. లాజరు వలె మనం అది పొందుకుందాం. ఒకవేళ ధనవంతుడు లాగుంటే ఇప్పుడే కళ్ళు తెరుద్దాం. అప్పుడు కాదు కళ్ళు తెరిచేది. సమయం ఉండగానే, నేడని చెప్పబడి సమయం ఉండగానే ప్రభుని రక్షకుడిగా చేర్చుకుని పరలోక రాజ్య వారసులు అవుదాం. అలాంటి ధన్యత ప్రభు మనకి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, కృప కలిగిన రక్షక, మా జీవిత దినాల్లో నాయన శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తంతో ప్రతి ఒక్కరి పాపం నుంచి విడిపించగలిగిన గొప్ప దేవుడివి నాయన. ఇంకా అనుభవం లేనివారు
నాయన విడుదల పొందిన వారిని మీరు జ్ఞాపకం చేసుకుని రక్షించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.